ప్రతి సంవత్సరం ఈ టైంకి ఇల్లులా ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరమే ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఏమంటున్నావు పల్లవి? దేని గురించి? పండగలు కూడా ఏమీ లేవే. పండగ లేకపోయినా శౌర్య పండగలా చేసేవాడు కదమ్మా. ఓ, అర్థం కాలేదా? అదేనమ్మా, ఈ రోజు శౌర్య భార్య సంపద పుట్టినరోజు. శౌర్య అలా పుట్టినరోజు చేస్తుంటే సంపద అంత అదృష్టవంతురాలు లేదు అనిపించేది. ఇంకా చాలే, నువ్వు నోర్మై. ఆ సంపద పేరు మళ్ళీ ఇంట్లో వినపడటానికి వీల్లేదు. దానివల్లే ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో అది చేసిన పని మర్చిపోయి ఆనందంగా ఉంటున్నారు, శౌర్యతో సహా. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో ఆ పేరెత్తి ఆనందాన్ని నాశనం చేయకు. దాని పేరు వింటేనే నా ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నా అన్న మనవరాలని, రక్త సంబంధం ఉన్న అమ్మాయి అయితే ఉమ్మడి కుటుంబాన్ని అర్థం చేసుకుంటుందని శౌర్యకిచ్చి పెళ్లి చేశాను. అది వచ్చి ఇంటి గౌరవాన్ని పెంచకపోగా నాశనం చేసింది. ఇంకొకసారి సంపద పేరు నీ నోటి వెంట వస్తే నిన్ను చంపేస్తాను. పోతలికి అమ్మయ్యా, ఆనందపడుతున్న వాళ్ళ ఆనందాన్ని నాశనం చేశాను. ఇప్పుడు హ్యాపీగా నిద్రపడుతుంది. మా అమ్మ నిన్ను అనడంలో నిజంగా తప్పే లేదు శామ్. రోజు రోజుకి నేనెంత తప్పు చేశానో అర్థమవుతుంది. తప్పు తెలుసుకుని బాబు దగ్గరికి, శౌర్య దగ్గరికి వెళ్ళాలనిపించినా వెళ్ళలేని పరిస్థితి. నా మీద శౌర్యకు ఉన్న ప్రేమ అంతటిని కళ్యాణి తన వైపుకి మార్చుకుంది. నేనంటేనే శౌర్యకి కోపం వచ్చేలా చేసింది. ఒకప్పుడు నేను కాలు కింద పెడితే కందిపోతానేమోననేంతలా చూసుకునేవాడు. ఇప్పుడు నేను కనపడితే కాల్చేసేలా తయారు చేసింది ఆ కళ్యాణి. నాకు మళ్ళీ వెనక్కి వెళ్లే ఆప్షన్ లేకుండా చేసింది. ఇప్పుడు నా పరిస్థితికి సిద్ధు నేను ఒక కారణమైతే ఆ కళ్యాణి పెద్ద కారణమైంది. ఇప్పుడు వెళ్లి శౌర్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించు శౌర్య అని నేను అడిగినా నన్ను క్షమిస్తాడనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నా వల్ల ఆ ఇంటి పరువు, శౌర్య పరువు పోయింది. ఇంత జరిగాక ఖచ్చితంగా నన్ను క్షమించడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనే దారిలో వెళ్ళాలి? నాకేం అర్థం కావట్లేదు. ఆఫీసర్ నగలు తీసుకోమన్నారు. అర్జెంట్ పనుండి ఆఫీసర్ వెళ్ళిపోతే మా అమ్మ డబ్బులు కట్టింది. మీరే కదా నా వైఫ్ కళ్యాణికి ఏం కావాలన్నా ఇవ్వండి, నేను తర్వాత పే చేస్తా అన్నారు. అదే మాట మేడం గారు చెప్పి నగలు తీసుకెళ్లారు సార్. మీరు పే చేస్తే మళ్ళీ ఎందుకు వస్తాను సార్? అయినా మీతో అబద్ధం ఎందుకు ఆడతాను సార్? ఎందుకు కళ్యాణ్ ఇలా చేస్తున్నావు? పదే పదే నువ్వు చేసిన పనులే గుర్తుకొస్తున్నాయి. ఎంత మర్చిపోదామని చూసినా మర్చిపోలేకపోతున్నాను. నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావంటేనే ఏదోలా ఉంది కళ్యాణి. నా వల్ల కావడం లేదు. నువ్వు ఎదురుపడ్డ ప్రతిసారి ఎందుకు ఇలా చేశావని నా నోటి దాకా వచ్చేస్తుంది.
బలవంతంగా మాటల్ని నొక్కేస్తున్నాను. ఎప్పుడు అడిగేస్తానో అని భయంగా ఉంది. ఎక్కడికి శ్రీవారు? నాకు చెప్పా పెట్టకుండా వెళ్తున్నారు. అంత ఇంపార్టెంట్ పనుందా? హారతి తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. నా వల్ల కావడం లేదు కళ్యాణి, అడిగేస్తాను. నువ్వెందుకు ఇలా మారిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు కళ్యాణి. మనలో మార్పు ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండాలి, బాధ పెట్టేలా కాదు. ఇన్ని రోజులు నీ వైపు ఎవరూ వేలెత్తి చూపించడానికి నీ మీద మచ్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకు పెళ్లి కాకముందు నువ్వు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదానివి, అన్నీ షేర్ చేసుకునేదానివి. కానీ ఇప్పుడెందుకు నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నావు? నేను తలదించుకునే పనులు, నాకు నచ్చని పనులు చేస్తున్నావు. నేను చూస్తుంది కళ నిజమా? నేను మీకు నచ్చని పనులు చేయడం ఏంటి ఆఫీసా? అది మీ పరువు పోయే పనులా? ప్రాణం పోయిన చేయను. ఇలా అనుకునే 3 రోజులుగా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే అది అలవాటనే కదా అర్థం. అసలేం జరిగింది శౌర్య? కళ్యాణిని అడగండి అమ్మమ్మ, ఏం తప్పు చేసిందో. నాకేం అర్థం కావడం లేదు ఆఫీసా. నేనేం తప్పు చేశానో మీరే చెప్పండి. నీ అంతటా నువ్వు నిజం ఒప్పుకుంటే బాగుంటుంది కళ్యాణి. నటిస్తే నేను భరించలేను. కళ్యాణి గురించి తెలిసే ఇలా అంటున్నావా శౌర్య? నీ దగ్గర తనెందుకు నటిస్తుంది? అసలేం జరిగిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. కళ్యాణి, ఇంతకుముందు నేను నీతో ఎలా ఉన్నాననేది పక్కన పెడితే నిన్ను నమ్మి ఇప్పుడు చాలా దగ్గరయ్యాను. ఎంతలా అంటే నాకంటే ఎక్కువగా నిన్ను నమ్మే అంతలా. కానీ నువ్వు మార్వాడి దగ్గర అమౌంట్ కట్టకుండా కట్టాను అన్నా, కానీ కట్టలేదు. నువ్వు కట్టలేదని చెప్తే నేనైనా సీట్కి అమౌంట్ ఇచ్చేవాడిని కదా. చివరికి ఆ సేట్ మా స్టేషన్కి వచ్చాడు. నా హైయర్ ఆఫీసర్ ముందు నా పరువు పోయింది. ఏంటి శౌర్య, నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదని ఆయన అనగానే నా తల తీసేసినట్టయింది. నేను చెప్పేది నిజం ఆఫీసా. అనుపమమ్మ దగ్గరున్న కార్డుతో పే చేశాము. దానికి అనుపమమ్మే సాక్ష్యం. అవును శౌర్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, శౌర్య మిమ్మల్ని గుడ్డిగా నమ్మాడు కదా, అక్కడ జరిగింది పొరపాటు. ఆఫీసా, అసలంత డబ్బును నేనేం చేసుకుంటాను? నాకేం అవసరం ఉంటుంది చెప్పండి? మీకు నిజంగా మా మాటల మీద నమ్మకం లేకపోతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అందులో చూస్తే
మేం పే చేసామో లేదో తెలుస్తుంది కదా. 10 days బ్యాక్ షాక్ సర్క్యూట్ వల్ల సీసీటీవీలు పనిచేయటం లేదంట. లేకపోతే అది చూపించే నిన్ను అడిగేవాణ్ణి కళ్యాణి, ఎందుకు ఇలా చేశావని. అది కాదు ఆఫీసర్. ప్లీజ్ కళ్యాణి, ఒక తప్పును కప్పిపుచ్చడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడకు. నీకు నేను చెప్పేది ఒక్కటే, జరిగిన తప్పులు ఎలాగో జరిగిపోయాయి. ఇక నుండైనా ఇలాంటివి చేయడం మానే. అంటే నేను తప్పు చేశానని నమ్ముతున్నారా ఆఫీసర్? మా అమ్మ నిన్ను అనడంలో నిజంగా తప్పే లేదు శామ్. శామ్, శామ్, సారీ శామ్. నిన్న జరిగిన దాంట్లో నాదే తప్పుంది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. లైఫ్లో ఇంకెప్పుడూ నీకు సంబంధించిన విషయాలు మర్చిపోను. అండ్ మా అమ్మ సైడ్ నుంచి కూడా నేనే సారీ చెప్తున్నాను. ఏంద్రా దాని చేతులు పట్టుకుని బతిలాడుతుండావు? ఇది నేను ఇడిచిపెట్టి వెళ్ళిపోద్దని భయపడుతుండావా? పోతే పోనిరా, ఇదేమన్నా రంబా ఒరోసా మేనకనా? ఓ బిడ్డకు తల్లి. అవును, నేను బిడ్డకి తల్లినే. అయితే ఏంటి? పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనడం ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం. నేను సిద్ధు కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమించుకున్నాం. మా రాత బాలేక నాకు శౌర్యతో పెళ్ళయింది. సిద్ధుని మర్చిపోయో మర్చిపోలేకో నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే నన్ను మర్చిపోలేకపోతున్నానని సిద్ధు నాకు మళ్ళీ దగ్గరయ్యాడు. అప్పటికి నేను చెప్పాను సిద్ధు నేను కడుపుతో ఉన్నానని. అయినా సిద్ధు ఏమన్నాడో అడగండి. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా అంతే ప్రేమిస్తానని. నేను కూడా అదే నమ్మొచ్చాను. ఆ నమ్మకంతోనే ఉన్నాను. కానీ ఇవన్నీ తెలియకుండా మీరు నా మీద నోరు పారేసుకుంటున్నారు. మీరైనా చెప్పండి, ఇందులో నా తప్పుందా మీ అబ్బాయి తప్పుందా? ఎవరిది తప్పు కాదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే మేం కలిసి బ్రతకాలనుకున్నాం కాబట్టి. నేను మీకు నచ్చడం లేదంటే మీ దగ్గర దానికి ఎలా అయితే కారణాలున్నాయో నేను నా కొడుకుని వదులుకోలేకపోవడానికి నా దగ్గర కారణాలున్నాయి. నేను వాడి కన్న తల్లిని. నవమాసాలు మోసి కన్నాను. వాడి మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? వాణ్ణి చూడ్డానికి ఎన్నిసార్లైనా వెళ్తాను. నన్ను ఆపాలని చూస్తే నేను ఆగను. నేను సిద్ధు కోసం నా ప్రాణాన్ని వదిలేసొస్తే మీరు నన్ను అసలు కనీసం మనిషిలో కూడా చూడటం లేదు. మీరంటుంటే సిద్ధు చూస్తూ ఉండిపోతున్నాడు. అంటే నువ్వనేదేంది? నా కొడుకు నా మీద ఎదురు తిరగమని చెప్తుంటావా?
మీరలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. నమ్మి తనతో వచ్చిన అమ్మాయికి తోడుగా నిలబడ్డం ప్రేమించిన వాడి కర్తవ్యం అని చెప్తున్నాను. చూసినవరా, దానికి ఎంత పొగురో. తప్పు అంతా నీది నాదని అనేసిపోతా ఉంది. కానీ ఒక్కసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే అది అలవాటనే కదా అర్థం. మార్వాడి దగ్గర అమౌంట్ కట్టకుండా కట్టాను అన్నా, కానీ కట్టలేదు. నువ్వు కట్టలేదని చెప్తే నేనైనా సీట్కి అమౌంట్ ఇచ్చేవాడిని కదా. ఒక తప్పును కప్పిపుచ్చడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడకు. ఇన్ని రోజులు అనుపమమ్మ కళ్యాణిల ఆనందాలు చూసి చూసి నా గుండె తరుక్కుపోయింది. ఈ ఇంట్లో నెల రోజుల నుండి ఎలాంటి తుఫాను చెలరేగట్లేదు, పైగా కార్యం కూడా అయిపోయింది అని బాధపడుతుంటే నా మొర దమయంతి వదిన మొర ఆ దేవుడు ఇన్ని రోజులకి ఆలకించాడన్నమాట. బాధలో ఉన్నవాళ్లకి బాధని గుర్తు చేస్తే ఇంకా బాధపడతారు కదా. కళ్యాణిని కదిలించి చూస్తాను. కళ్యాణి, నిన్నిలా చూస్తుంటే నా కళ్ళ వెంట కన్నీళ్లు ఆగడం లేదనుకో. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఒక్కోసారి ఆ మాటలు గుర్తుకొచ్చి ఏమీ తినాలనిపించదు, పస్తులుండాలనిపిస్తుంది. ఇంకొన్నిసార్లైతే ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని కన్నీళ్లు ఆగవనుకో. కానీ మనం ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలి. నువ్వు మాత్రం తినకుండా పస్తులుండకు కళ్యాణి. పల్లవి, నువ్వు కళ్యాణికి ధైర్యం చెప్తున్నట్లేదు, ఇలా చెయ్యి అని చెప్తున్నట్టుంది. నా మాటలు అలా ఉన్నాయా అమ్మా? కానీ నా ఉద్దేశం అయితే అది కాదు. కళ్యాణి, శౌర్య కోపంలో ఏదో అన్నాడు కానీ నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను అనుమానించి కాదు. కేవలం నువ్వు తనకి నిజం చెప్పలేదనే కోపమే ఉంది. మనకి ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ల మీదే కదా ఎక్కువ కోపం చూపించగలం. కానీ అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు కదా. ఆ రోజు మనం డబ్బులిచ్చే కదా వచ్చాం. అసలు నేను చీరలు ఎప్పుడు తీసుకున్నాను? నా వెనకేదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉందమ్మా. ఎవరు కావాలని ఇలా చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏ ముసలి కన్నీళ్లు కారుస్తున్నావే. అయినా ఈ ఇంటి పరువు పోయే పని నేనెందుకు చేస్తానమ్మా? నా భర్త పరువు నేనెందుకు తీసుకుంటాను? నా కూతురు తప్పు చేయదు, ఆ నమ్మకం నాకుంది. శౌర్య కూడా నమ్మాడు అని నేను అనుకోను. బయటి వాళ్ళొచ్చి మీ ఆవిడ ఇలా చేసింది అంటే శౌర్యకి ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అసలేం జరిగింది అనేది నిదానంగా బయటికొస్తుంది. నువ్వు దాని గురించి ఎక్కువ బాధపడకు కళ్యాణి. ఆఫీసర్ నన్ను కొట్టినా నేను బాధపడనమ్మా. కానీ నేను దొంగతనం చేశానని ఎక్కడ ఆఫీసర్ అనుకుంటాడో అని నా బాధ. నిజమేంటో తెలుసుకోమని నేను శౌర్యకు చెప్తానులే కళ్యాణి, నువ్వింక బాధపడకు. మీరేడవటం చూసి చాలా రోజులైంది. ఇక నుండి మీ జీవితాల్లో ఆనందమే లేకుండా చేస్తాను. నీ కూతురు నా కొడుకుతో కాపురం చేయడం కాదు అనుపమా, కన్నీళ్లతోనే కాపురం చేస్తుంది. సార్, ప్రసాదం. స్పెషల్ అండ్ మూర్తి గారు. ఏముంది సార్, మా ఆవిడ నేను క్షేమంగా ఉండాలని ఏదో ఒక నోము 2 నెలలకోసారి చేస్తూనే ఉంటుంది సార్. ఓకే. నిజంగా ఈ ఆడవాళ్ళు గ్రేట్ సార్.
ఎప్పుడూ మిషన్ లాగా పనిచేస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కళ్యాణి, బాబు ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు, వెళ్ళి పడుకోబెట్టు. కన్నయ్య రా. సారీ నాన్న, లేట్ అయింది. నిజంగా మా ఆవిడ నాకు దొరకడం నా అదృష్టం సార్. నాతో పెళ్లి కాకముందు తను చాలా గడుసమ్మాయి అంట సార్. ఎవరైనా ఒక్క మాటన్నా పడేది కాదంట సార్. ఈయన గాన్ని ఆట పట్టించడానికి ఈయనేమైనా నా మొగుడా? నేను తప్పు చేయకుండా నన్ను ఒక్క మాట అన్నా నేను పడను. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు తనకి నేనంటే ప్రాణం. నా మాటే తనకి శాసనం. ఒక్క మా ఆవిడే కాదు సార్, ఆడవాళ్ళంతా అంతే.